ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. మన మధ్యలో మరి అన్న ప్రతికి సోదరులు ఇద్దరున్నారు, ఏసన్న, రవి. కొన్ని సందేహాలు నాకు కూడా ఉన్నాయి, మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి కూడా. వాటి విషయాన్ని మనం 10 నిమిషాలు చర్చ పెట్టుకుందాం. రవి, ఓకే. మొదటి ప్రశ్న చూస్తూ మాట్లాడండి. మామూలుగా వివాహం చేసుకుంటుంటారు కదా నా పెళ్ళి. అవును, పెళ్ళి వాక్యానుసారంగా అంటే ఏ విధంగా చేసుకోవాలి? క్రైస్తవులు అని చెప్పి మన వాళ్ళు అందరూ అంటారు, కానీ వాక్యానుసారంగా అయితే వివాహం జరగడం లేదు. అంటే హిందూ సాంప్రదాయంగానే జరుగుతుంది. మన దీని సేవకులు కూడా ఎవరు సమంగా ఖండించలేకపోతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? మంచి ప్రశ్నే. నేను కూడా ఈ విషయంలో మా సంఘాలతో సంభాషిస్తూ పోరాడుతూ ఉన్నాను. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే పెళ్లి లేదా వివాహం అనేది, పెళ్లి అనే పదం బైబిల్లో కనిపిస్తుంది, వివాహం అనేది కూడా కనబడుతుంది. కానీ తలంబ్రాలు అనేది కానీ, తాలిబొట్టు అనేది కానీ, ముహూర్తాలు చూడకూడదని ఉంటుంది. మళ్ళీ వాస్తవానికి క్రైస్తవ క్రమంలో వివాహం అనేది ఎట్లా జరుగుతుంది అంటే, ఆదికాండంలో 24వ అధ్యాయంలో అబ్రహాం కుమారుడైన ఇస్సాకు విషయంలో మనం వివాహాన్ని చూస్తాం. తన దాసుడు పోతాడు, మాట్లాడుతున్నాడు, నీళ్లు పోస్తే ఆమెనే యజమానురాలు అనుకుంటాడు. తర్వాత వీళ్ళే నగలు లేదా బంగారం ఇచ్చి ఆమెని తీసుకొని వస్తారు. కానీ ఇప్పుడు జరిగేది మన సంఘాలలో ఏం జరుగుతుందంటే, వివాహం అనగానే పసుపు పోయడము, ముహూర్తము, తలంబ్రాలు, తాలిబొట్టు, ఒక బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చేయడం అనేది క్రైస్తవ వివాహం కాదది. సామాన్యంగా మీరు కూడా చెప్పవచ్చు. క్రైస్తవ వివాహం అంటే ఏంటిది? ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ప్రసంగి గ్రంథంలో ఒక మాటను తీసుకొని కొంతమంది బోధకులు బోధిస్తున్నారు. ఏమిటంటే 3 పేటల తాడు అని అంది. 3 పేటల తాడు 3 ముళ్ళు కాదు. అది 3 పేటల తాడు అనేది 3 ముళ్ళు కాదు. దేహానికి సంబంధించినటువంటి విషయాలు. ఒక వ్యక్తి పడిపోతే ఇంకో వ్యక్తి లేవనెత్తాడనే మాట మాట్లాడుతూ కింద 3 పేటల తాడు అని అంటాడు. ఆ తాడుకి ఈ తాడుకి సంబంధం లేదు. ఉదాహరణకు అనుకుందాం, 3 పేటల తాడే అనుకుందాం. కానీ వాస్తవానికి 2 బిల్లలు ఉంటాయి. అది ఎవరికి తెలుసా? హిందూ సాంప్రదాయ ప్రకారం శివుడు, పార్వతి. అవి కూడా వారి మర్మాంగాలు. మీరు కావాలంటే గూగుల్ అడగండి. వారి శరీర భాగాలను ధరించుకుంటారు. అలాంటిది సంఘాలలో వచ్చేసింది. సంఘాలలో ఇప్పుడు జరిగేవి అన్నీ కూడా ఇవే. ఒకవేళ నేను కానీ సోదరులు కానీ ప్రశ్న వేస్తే వీళ్ళు ఏమంటారంటే, ఇది పెద్దల కాలం నుంచి వచ్చిందంటారు. ఇంకో బాధాకరం ఏంటంటే, భారతదేశ సాంప్రదాయం అంటాడు. అబద్ధం అది. భారతదేశ సాంప్రదాయం లేదు. వివాహ చట్టము 1872 ప్రకారం ఆర్టికల్ 25 ఏ మతాన్ని తీసుకోవచ్చు. ఈ వివాహము మీ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు పెళ్లి చేయాలని ఉంటుంది, వివాహం చేయాలి. కానీ మన సంఘాలు అట్లా జరగడం లేదు. ప్రశ్నించిన వాళ్ళని రకరకాలుగా దూషిస్తూ ఉంటారు. ఇదైతే ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ దురాచారం ఇది. సంఘాలలో హిందూ సాంప్రదాయం వచ్చేసింది. ఇది చాలా బాధాకరం. దీన్ని మనము సాధ్యమైనంత వరకు వాక్య రూపాన్ని, బైబిల్ గ్రంథాన్ని ప్రేమించి వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళైతే అట్లాంటి వివాహాలు చేయకుండా ఉండాలి. ఈ మధ్య కాలంలోనే ఒక వివాహం జరిగింది. అంటే జరగక ముందుకు పెళ్లి కార్డులో ఎంగేజ్మెంట్ ప్రధానము, 2వది ముహూర్తము, 3వది వివాహం అని గుర్తిస్తే నేను అన్నాను, బాబు ముహూర్తం అనేది మనది కానే కాదు. 2వ దినవృత్తాంత గ్రంథంలో మీరు ముహూర్తంలో చూస్తున్నారని చెప్పి దేవుని దాసుడు బాధతో అన్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు ఆ యవనస్తుడు ఆ పదాన్ని తీసేసి సిద్ధపాటు అని పెట్టినాడు. కాబట్టి మార్పు చెందుదాం. నేను మారాల్సిందే. ఇంకా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి రవి అడిగేటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే, తాలిబొట్టు, తలంబ్రాలు, పందిరి, పసుపు, డీజే, తప్పట్లు ఇవన్నీ క్రైస్తవ వివాహం కాదు.